సృష్టి ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఐవీఎఫ్ సెంటర్లపై దృష్టి సారించింది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో తనిఖీలు చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ. 35 బృందాలతో కలిసి సోదాలు నిర్వహించనుంది. సిటీ తర్వాత జిల్లాలోనూ రైడ్స్ నిర్వహించనున్నారు అధికారులు. రాష్ట్రంలో మొత్తం 381 ఐవీఎఫ్ సెంటర్లను గుర్తించారు. ఒక్క హైదరాబాద్ పరిధిలో 157 ఐవీఎఫ్ సెంటర్లున్నట్లు తేల్చారు. తనిఖీల కోసం 29 అంశాలతో లిస్ట్ రెడీ చేశారు అధికారులు. అక్రమాలు తేలినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధమయ్యారు. రైట్, దీనిపై మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, రాష్ట్రంలోని ఐవీఎఫ్ సెంటర్లలో స్పెషల్ టీంలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వైద్యారోగ్య శాఖ కమిషనర్ సర్వే సంగీత ఆధ్వర్యంలో ఈ తనిఖీలు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లో తనిఖీలు చేసి అందులో ఉన్నటువంటి లోపాలను గుర్తించాలని చెప్పి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ముందుగా హైదరాబాద్లో ఉన్నటువంటి 157 ఐవీఎఫ్ సెంటర్ల మీద తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే తనిఖీలు ప్రారంభమయ్యాయి. అన్ని చోట్ల కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వైద్యారోగ్య శాఖ సిబ్బందితో పాటు బయట నుంచి సిబ్బందిని, వేరే జిల్లాల నుంచి కూడా సిబ్బందిని తీసుకొచ్చి ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి మొత్తం 35 టీంలతోని హైదరాబాద్లోని అన్ని ఐవీఎఫ్ సెంటర్లకు సంబంధించి తనిఖీలు ఈరోజు చేస్తున్నారు. దాంట్లో అంటే నిబంధనలు పాటిస్తున్నారు లేదా, పర్మిషన్ ఉందా లేదా, ఎట్లాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, పేషెంట్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అదేవిధంగా ఉన్నటువంటి ఫెసిలిటీ ఏమేమి ఉన్నాయి, ఇప్పటివరకు చేసినటువంటి వైద్యం ఏమేమి ఉంది, లేకపోతే ఐవీఎఫ్ ఎంతమందికి చేశారు, ఐఏ ఎంతమందికి చేశారు, సరోగసీకి సంబంధించి ఏదైనా ప్రిఫర్ చేశారా, ఇప్పటివరకు ఏమైనా చేశారా, ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఆరా తీయబోతున్నారు. దీనికోసం మొత్తం 29 అంశాలతో ఒక లిస్టు రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం అన్నీ కూడా చెక్ చేయబోతున్నారు. చెక్ చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కమిషనర్ సర్వే సంగీతకు అన్ని టీంలు కూడా రిపోర్ట్ని అందించున్నాయి. అంటే తనిఖీ చేసినటువంటి హాస్పిటల్ ఏంటి, దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇప్పటివరకు ఎట్లాంటి సర్వీసెస్ ఇచ్చారు, దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారా, పర్మిషన్స్ ఉన్నాయి, ఈ అంశాలకు సంబంధించి అన్నీ కూడా ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్కు అందించన్నారు. హైదరాబాద్ పూర్తయిన తర్వాత జిల్లాల్లో కూడా డిఎంఎన్హెచ్ఓల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేయబోతున్నారు. ఇతర జిల్లాల నుంచి ఎక్కడ కూడా ఐవీఎఫ్ సెంటర్లకు ముందే సమాచారం అందకుండా ఆకస్మిక తనిఖీ ఉండే విధంగా స్థానికంగా ఉండేటువంటి సిబ్బంది కాకుండా ఇతర జిల్లాల నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని తీసుకొచ్చి టీంలను ఫామ్ చేసి వాళ్ళకు ముందుగానే సెంటర్ పేరు చెప్పకుండా ఆ రోజు తనిఖీ రోజు సెంటర్ పేరు చెప్పి అక్కడికి వెళ్ళి తనిఖీ చేయించే విధంగా ఒక పకడ్బందీ ప్రణాళికతోని ఐవీఎఫ్ సెంటర్లో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికితీయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే వైద్యారోగ్య శాఖ కమిషనర్ సర్వే సంగీత ఒక ప్లాన్ రెడీ చేసి ఈ తనిఖీలను చేపట్టడం తెలుస్తుంది. ఎక్కడ కూడా ఉన్నతాధికారులు లేకుండా సిబ్బందితోని ఈ తనిఖీలు చేసే విధంగా ప్లాన్ చేశారు. అయితే హైదరాబాద్ పూర్తయిన తర్వాత జిల్లాలో కూడా ఇదే విధంగా తనిఖీలు చేసి అందులో ఉన్నటువంటి లోపాలను గుర్తించి ఒకవేళ నిబంధనలు పాటించలేదని తెలిస్తే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని మరీ చర్యలు తీసుకునే విధంగా ఇప్పటికే ఒక ప్లాన్ తయారు చేసినట్టు తెలుస్తుంది. సృష్టి అక్రమాల నేపథ్యంలో ఐవీఎఫ్ పేరుతోని వాళ్ళని సరోగసికి మళ్లించడం, లేకపోతే చిన్న చిన్న సమస్యలున్నా కూడా ఐవీఎఫ్ ప్రిఫర్ చేయడం, లేని చోట కూడా సమస్య ఉన్నట్టు సృష్టించి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకునేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు రాంగ్ గైడెన్స్ ఇస్తూ, ఎలాంటి కౌన్సిలింగ్ కూడా లేకుండా రాంగ్ కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద సృష్టి ఘటనతో అన్ని చోట్ల కూడా అక్రమాలు బయటకు వస్తున్నాయి. మిగిలిన ఐవీఎఫ్ సెంటర్లో పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది అనేటువంటి అంశం గురించి తెలుసుకునే కోణంలోనే ఈ తనిఖీలు చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా ఈ తనిఖీలు కొనసాగున్నాయి. దీనికోసం ఇప్పటికే ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. జిల్లాల్లో కూడా తనిఖీ చేసే బృందాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మొత్తం తనిఖీలన్నీ పూర్తయిన తర్వాత ఏ సెంటర్లో ఎట్లాంటి ఇబ్బందులు అనేటువంటి అంశాన్ని గుర్తించి వాటి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మోనిత.